నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పవర్ టిల్లర్లను రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆత్రేయపురం మండలం లొల్లా గ్రామానికి చెందిన కల్లూరి వీరభద్రం, పేరవరం గ్రామానికి రావిపాటి కాశీ విశ్వనాథం, ఆత్రేయపురం గ్రామానికి చెందిన ఇందుకూరి సూర్యనారాయణ రాజులకు సబ్సిడీపై ఈ పవర్ టిల్లర్లను అందించినట్లు ఎమ్మెల్యే సత్యానందరావు వెల్లడించారు. ఎలా వచ్చండి రండి, మీరు ఎలా వచ్చండి? ఇది సెల్ఫ్ చేసారా? సరిపోతాం మనకి. సరే చూస్తాం. ఎంత పెట్టుకున్నారు? 1,40,000 మోడల్ 160 సార్. 130. ఇది 165 సార్. ఆస్పర్ ఎక్కువ అండ్ ఏంటి దీనివల్ల రైతులకి రంగారెడ్డి నార్సింగ్ పిఎస్కి అఘోరి శ్రీనివాస్. యూపీ నుండి తెల్లవారుజామున నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు పూజల పేరుతో ఓ మహిళ నుండి 10 లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో అరెస్టు చేసిన మోఖిలా పోలీసులు నార్సింగ్ పిఎస్లోని ఏసీపీ కార్యాలయానికి తరలింపు. ఇప్పటికే అఘోరి మోసాల పట్ల ఆధారాలు సేకరించిన పోలీసులు ఏసీపీ ఆధ్వర్యంలో విచారించిన అనంతరం రిమాండ్కు తరలించే అవకాశం. మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్లో బీజేపీ నాయకులు నిరసనలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కె లక్ష్మణ్ మరియు ఇతర నాయకులు. లగచర్ల రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టారని ఎన్హెచ్ఆర్సీ రిపోర్టులో చెప్పారు. సొంత నియోజకవర్గ రైతులను దారుణంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొట్టించారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. CCTV cameras of lockup and CI office were found not to be functional. ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీటీవీలు పనిచేస్తలేవట. లాకప్లా కొట్టాలి కదా, కొట్టితే దొరకొద్దు కదా మళ్ళా. అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టిండ్రు అని కూడా గుర్తించినారు. జీడీ ఎంట్రీస్ వర్ ఆల్సో నాట్ అప్డేటెడ్ విచ్ ఇండికేట్ reckless attitude of police personnel. The violation of human rights of villages by the police personnel has been found to be true. నిజంగా సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేస్తుండే. చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి నీతిమాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నది. పోలీసులు తమపై లైంగిక దాడి చేశారని లగచర్ల మహిళలు ఎన్హెచ్ఆర్సీ బృందానికి తెలిపారని
రాత్రిపూట గ్రామంపై పోలీసులు దాడి చేసి మహిళలను దారుణంగా కొట్టినట్టు జడ్జి ముందు చెప్తే ఇంకా దారుణంగా కొడతామని బెదిరించారని గిరిజన మహిళలు ఎన్హెచ్ఆర్సీ వాళ్లకు ఫిర్యాదు చేశారన్న కేటీఆర్. అందులో ఎంత స్పష్టంగా చెప్పిండ్రంటే ఎన్హెచ్ఆర్సీ నివేదికలో కొద్దిగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. డ్యూరింగ్ ద స్పాట్ ఎంక్వైరీ few villagers stated their family members or themselves were allegedly assaulted or molested by police team. మా మీద దాడి జరిగింది, సెక్షువల్ గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా ఎన్హెచ్ఆర్సీ బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు. పేరు నేను చెప్పను. ఒక అమ్మాయి 22 ఏళ్లు. షీ అలిజిడ్ దట్ పోలీస్ హ్యాడ్ మొలెస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లా డ్యూరింగ్ ద రేడ్. నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అన్న చెప్తుందా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డరు అని? జరగకుండా అబద్దం చెప్తుందా? మన దేశం ఎటువంటి దేశం? ఆడపిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తారా ఇసుంటి? అంటే ఎంత దౌర్జన్యంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత కిరాతకంగా, ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇంకొక అమ్మాయి షీ అలిజెడ్, పేర్లు నేను కావాలని ఒమిట్ చేస్తున్నా. అలిజెడ్ దట్ పోలీస్ హ్యావ్ అసాల్టెడ్ హర్ డ్యూరింగ్ ద రేడ్ and she sustained injury on her left thigh. నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది. తొడల మీద కొడతారండి ఆడపిల్లల్ని? ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి? అట్లాగే the villagers who were arrested at night were beaten up at the police station Parigi and were also threatened not to speak about the beating in front of magistrate. పిచ్చ కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటోళ్ళని తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. అంకాలమ్మ చెరువు వద్ద కోదండరామాలయం నూతన ఆలయ ప్రారంభానికి మరియు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఈ ఆలయ నిర్మాణానికి 1,20,000 రూపాయలు విరాళం అందజేయడం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమానికి టన్ను బియ్యం కూడా అందజేయడం జరిగిందని కంబాల శ్రీనివాసరావు తెలియజేశారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు అంకాలమ్మ గుడి దగ్గర ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం దగ్గర ఉన్నా నేను. ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర 20 కిలోమీటర్ల దూరం ఉన్న కోరుకొండ గ్రామం ఇది. ఈ గ్రామంలో ప్రతి ఆలయానికి కూడా ఉత్సవం జరిగినా, జాతర జరిగినా, అన్నదానం జరిగినా దాదాపుగా ప్రతి చోట కూడా ₹1,00,000 దాకా విరాళం ఇస్తూ దాదాపుగా ఇక్కడే నేను 15 లక్షల రూపాయల దాకా విరాళం ఇవ్వడం జరిగింది. సో నేను కోరుకొండ గ్రామస్తులు కానీ, శ్రీరంగపట్నం గ్రామస్తులు కానీ, చుట్టుపక్కల గ్రామాల్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా, ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నా, అలాగే ఏ విధమైన అన్నదానాలు జరుగుతున్నా, ఏ విధమైన జాతరలు జరుగుతున్నా నేను మహిళా ఆడపడుచులకు పట్టుచీరలు ఇవ్వడం కానీ, ఆ ఆలయానికి విరాళాలు ఇవ్వడం కానీ, అలాగే హిందూ ధర్మ ప్రతిష్టాపన కోసం కానీ, అన్య మతాలని గౌరవించడం విషయంలో కానీ మేమంతా భారతీయులుగా మేము ఎంతో శ్రద్ధగా ముందుకెళ్తున్నాం. అలాగే భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే మా రాష్ట్ర అధిష్టానం అయినటువంటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో, సోము వీర్రాజు గారి జాతీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి జాతీయ నాయకుడైనటువంటి మన సోము వీర్రాజు గారి నేతృత్వంలో మేము ధర్మ కార్యాచరణతో ముందుకెళుతూ భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు, భారతీయుల పార్టీ అని చెప్పి అందరికీ తెలియజేస్తూ. కాకినాడ జిల్లా పిఠాపురం దేశంలో, రాష్ట్రంలో దళితులపై వివక్షత విలయతాండవం చేస్తోందని, దళితులు ఆర్థికంగా, సామాజిక పరంగా ఎదుగుదల ఓర్వలేని అగ్రవర్ణాలు దళితులను అణిచివేసే విధంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మమని మొదలుపెట్టారో దాన్ని బ్రాండ్గా తీసుకొని హైందవ్యులు అదే పాలవుతున్నారు. కంప్యూటర్ యుగంలో కూడా సామాజిక బహిష్కరణ చేయడం దారుణమని
పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణ మీద సనాతన ధర్మం ప్రభావం ఉందని, శిక్షలు లేకుండా కమిటీలతో సరిచేసిన విధానాన్ని ఖండిస్తూ సాంఘిక బహిష్కరణ అంటే ఏమిటనే అంశంపై ఈ నెల 24వ తేదీన దళిత సంఘాలతో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, దళిత సంఘాలు ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకా రామకృష్ణ మీడియాతో అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఆదిలో ఏదైతే సనాతన ధర్మం అని ఏదైతే భుజాన్ని వేసుకుని మత ప్రచారకర్తగా ఆ పిలుపునిచ్చారో ఆ పిలుపు మల్లవారం ఆగ్రవర్ణాలు ఆ పిలుపుని అందుకుని తోచా తప్పకుండా ఇవాళ దళితులను వివక్షకు గురి చేస్తూ ఉన్నారు. అక్కడ సురేష్ బాబు అనే ఎలక్ట్రీషియన్ ఒక ఆగ్రవర్ణాలు ఇంటికి వెళ్ళి ఎలక్ట్రీషియన్ పని చేస్తే సర్క్యూట్ అయ్యి అక్కడ మృతి చెందడం జరిగింది. అక్కడ చనిపోయిన బాధితుడు కుటుంబం అక్కడ పని చేయించుకునే యాజమాన్యం సక్రమంగా మాట్లాడుకుని 2,70,000 ఇస్తాను అని సక్రమంగా అక్కడ జరిగింది. అయితే ఈలోగా పెత్తందారులు మనం ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మన డిప్యూటీ సీఎం మనోడు కదా, ఇలా దళితులకి ప్రతిసారికి ఇలాగా ఏడాపాలం అయిపోయింది వీళ్ళకి డబ్బులు ఇవ్వడం అని ఒక కుట్రపూరితంగా అక్కడ బహిష్కరణ చేయడం జరిగింది. ఆ బహిష్కరణ ఎలాగంటే కొట్ల దగ్గరికి వెళ్తుంటే చింతపండు దగ్గర నుంచి పాలు ప్యాకెట్ నుంచి ఉప్పు నుంచి పప్పు దాకా ఏది ఈ దళితులకు అందకుండా కుల వివక్షత చూపిస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా మదిరాలో జరిగిన తెలంగాణ భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సులో సాదా బైనామాపై మాట్లాడిన ఖమ్మం జిల్లా కలెక్టర్, ఇప్పుడు సాదా బైనామా కాగితాలు కూడా 2014 ముందు మీరు రాసుకున్న కాగితాలు ఉంటే 2020లో మీరు అప్లికేషన్ వేసుకొని ఉంటే అవన్నీ 50,000 పైన మన జిల్లాలో ఉంటే వాటికి కూడా తక్షణమే మనం సర్వే చేసి పంచనామాలు చేసి నోటీసులు చేసి నిజంగా మీరు ఆ జాగాలో ఉంటే అది కూడా మీకు రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వడానికి ఒక దారి తీసుకొని రావడం జరిగింది. దాదాపు 50% మనకున్న సమస్య దాన్ని కూడా గమనించి ప్రభుత్వం ఈ చట్టంలో పెట్టడం జరిగింది. తొందరలోనే సాధారణ అమలు కూడా ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తానూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ప్రజల భూ సమస్యలు తీర్చాలన్న ఉద్దేశ్యంతో భూభారతి చట్టం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందని తెలిపారు. సెక్షన్ యాడ్ చేసి ఇది కొత్త భూభారతి యాక్ట్ ఈ రోజు మన తెలంగాణ గవర్నమెంట్ మన ముందు తీసుకురావడం జరిగింది. సో అర్థం ఏంటి, మన పాత ధరణి యాక్ట్ చేంజ్ అయింది, అదే ఒక ఫస్ట్ అర్థం. సెకండ్, ఈ యాక్ట్ లో ఏమేమి చేంజ్ అయింది మీకు ఎట్లా సమాధానం ఉంటుంది దీని గురించి నేను మాట్లాడుతున్నాను. 10 నిమిషాలు ఓపిక పెట్టండి. ఎంతకు ముందు గతంలో మన దగ్గర కూడా మన మండే గ్రీనెస్ లో పోయిన ఉన్నప్పుడు, లేకపోతే నేను సొంత కూడా చాలా తిరుగుతున్నాను నిర్మల్లో, మీ అందరికీ తెలుసు. ఎక్కడైనా పోయిన ఉన్నప్పుడు రైతు సమస్య కొన్ని రకంగా కామన్ ఉంటుంది. ఎలాంటి సమస్య చెప్తాము, నా తాత నాన్న చనిపోయారు, మన ముగ్గురు అన్న తమ్ముడు ఉన్నాము, నా అన్న పేరు ఎక్కారు, నాకు తెలియకుండా నాకు నోటీస్ రాలే కానీ అన్న పేరు ఎక్కినవి ఉన్నాయి. పాత ఏమారో గతంలో సంతకం పెట్టారు, వాళ్ళకి పట్టబాజులు కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇది ఒక కామన్ సమస్య. మీ ఇంటికి కాదముందే బాబు మీరు సివిల్ కోర్టు వెళ్ళాలి, ఎందుకంటే ఎంత పంచారు ఏం పంచారు మనకి తెలియదు. అండ్ పాత ధరణి యాక్ట్ లో ఒకవేళ పాస్బుక్ ఇచ్చారు అంటే ఫర్దర్ గా కోర్టు నుంచి మీకు పరిష్కారం కావాలి. కాకినాడ పెద్దపూడి మండలం దోమాడలో తమ ఇళ్లు పడగొట్టవద్దని
ఆర్ఐ కాళ్లు పట్టుకున్న బాధితులు. లేఅవుట్కి అడ్డంగా ఉన్నాయని 30 ఏళ్లుగా ఉంటున్న నివాసాలు జేసీబీలతో తొలగిస్తున్నారని చెప్తున్న స్థానికులు. ప్రైవేటు వ్యక్తులతో అధికారులు కుమ్మక్కయ్యారని ఆందోళన. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా నివాసాలను ఎలా కూలుస్తారని ఏడుస్తున్న స్థానికులు. గోల్డెన్ సిటీ లేఅవుట్కి దారి కోసం తమను రోడ్డున పడేశారని ఆవేదన. నమస్కారం అండి. మా దోమల గ్రామం అండి, పెదపూడి జిల్లా, పెదపూడి మండలం అండి. మేము ఎస్సీలమండి. మాకు ఆధారం లేదండి. మాకు చెప్పా చేయకుండా 5 గంటలకు వచ్చేసి 5:30 సమయంలో వచ్చేసి మా ఇల్లు అన్ని పడగొట్టేసారండి. నాకు 2 చంటి పిల్లలండి. నేను పిల్లలతో ఎక్కడికి వెళ్ళలేనండి. మాకు ఆధారం లేదండి. చావు తప్ప నాకు ఏ ఆధారం లేదండి. మేము కష్టపడలేమండి. మేము పేదవాళ్ళమండి. కష్టపడి నిర్మించుకున్న ఇల్లులు అన్యాయంగా పడగొట్టేస్తాడండి. చెప్పా చేయకుండా మాకేదో న్యాయం గవర్నమెంట్ చేయమని అడుగుతున్నానండి. మా అమ్మమ్మ కానించి 70 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మా పిల్లలు, నేను చిన్న పిల్లలండి. మాకు చెప్పా చేయకుండా అలా కొడేశారండి. కరెంటు బిల్లులు, ఇంటి పనులు అన్ని ఉన్నాయండి. మాకు ఏ పరంగా నోటీస్ కూడా ఇవ్వలేదండి. మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. సడన్ గా వచ్చేసి మమ్మల్ని బయటికి లాగేసేసి సామానం కూడా వాళ్ళే లాగేసేసి పడగొట్టేశారండి. దయచేసి మా పట్ల మీరు న్యాయం చేయండి. మీకు దండాలు పెడతాను. మాకు చావులు తప్ప ఇంకా ఆధారం లేదండి. మేము ఎక్కడికి వెళ్ళలేదండి. మీకు మా పట్ల న్యాయం జరిగించమని మిమ్మల్ని కోరుతానండి. నమస్కారం అండి. నా పేరు కోట విజయలక్ష్మి అండి. నేను ఒక వికలాంగురాలండి. మాది దోమాడ గ్రామం అండి, పెదపూడి మండలం అండి, కాకినాడ జిల్లా అండి. మేము మా తాతల కానించి ఎన్నో సంవత్సరాల నుంచి అండి, 70 సంవత్సరాల బట్టి నుంచి మేము ఈ రోడ్డు ద్వారా ఇల్లులు కట్టుకుని ఉంటున్నామండి, ఒక 10 గృహాలు. కానీ మాకు ఏమీ చెప్పా చేయకుండానండి, మాకు కనీసం కూడా నోటీస్ అన్నారు కూడా మాకు ఏ ప్రభుత్వం వారు కూడా ఏ అధికారులు కూడా మాకు ఇవ్వకుండానండి చాలా దౌర్జన్యంగా ఈ రోజు పొద్దున్న 5:30 సమయంలో వచ్చండి మీ సామాన్లన్నీ బయట పడిచేసుకోవాలని చాలా దౌర్జన్యంగా మా సామాన్లన్నీ బయట పడిచేసండి మా 10 గృహాలు కూల్చేశారండి. ఈ రోజు నాడు మేము ఇంట్లో కొంచెం మంది వికలాంగులు ఉన్నామండి, ముసలోళ్ళు ఉన్నారండి, ఎంతో మంది నిరుపేదలు ఉన్నారండి. అయినప్పటికీ కూడా మేము ఈ రోజు నాడు రోడ్ల పాలు, వీధుల పాలు పడ్డామండి. మమ్మల్ని ఏ ప్రభుత్వం వారు కూడా ఆడుకోలేరండి. మా ఇల్లు కూల్చేసిపోతాం తప్పగానండి. మా పట్ల కూడా మాకు ఏ జాలి కూడా చేయలేరండి. రాజవొమ్మంగి ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల పరిషత్ కార్యాలయాన్ని ఈరోజు అనగా బుధవారం ఆదివాసీలు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెగా డిఎస్సిలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నాయకులు వాపోయారు. సర్వసభ్య సమావేశం జరగకుండా వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ డిఎస్సి ప్రకటన చేసి తరువాత మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కుల జోలికి వస్తే ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించకపోతే ఆదివాసీ ఉద్యోగ అవకాశాలను తొలగించినటువంటి ప్రజాప్రతినిధుల వెంటనే ఆదివాసీ హక్కులను జోలికొస్తే జై ఆదివాసీ. ఎవరు భయపడవ జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఐక్యత. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. 100% ఉద్యోగాలు, 100% ఉద్యోగాలు, 100% ఉద్యోగాలు. జై ఆదివాసీ, జై
జై ఆదివాసీ 100% ఉద్యోగాలు 100% ఉద్యోగాలు 100% ఉద్యోగాలు 100% ఉద్యోగాలు 100% ఉద్యోగాలు. జై ఆదివాసీ జై ఆదివాసీ ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత జై ఆదివాసీ జై ఆదివాసీ నిర్లక్ష్య వైఖరి నశించాలి నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి. ఆదివాసీ నిరుద్యోగ యువతకు రోడ్డును పాడేసిన ప్రజాప్రతినిధులు వెంటనే ఆదివాసీ నిరుద్యోగులకు రోడ్డును పాడేసినటువంటి ప్రజాప్రతినిధులు వెంటనే ఆదివాసీ నిరుద్యోగ యువతకు రోడ్డును పాడేసిన ప్రజాప్రతినిధులు వెంటనే జై ఆదివాసీ జై ఆదివాసీ ఆదివాసీ నిరుద్యోగ యువతకు రోడ్డును పాడేసిన ప్రజాప్రతినిధుల వెంటనే ఆదివాసీ నిరుద్యోగ యువతకు రోడ్డును పాడేసిన ప్రజాప్రతినిధుల వెంటనే ఆదివాసీ హక్కుల జోలికి వస్తే ఆదివాసుల హక్కుల జోలికి వస్తే మెగా డిఎస్సీఓ బోటకం రద్దు చేయాలి. 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 జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. 1/70 చట్టాన్ని అమలు చేయాలి. 1/70 చట్టాన్ని అమలు చేయాలి. 1/70 చట్టాన్ని అమలు చేయాలి. జై ఆదివాసీ జై ఆదివాసీ ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ పోరాడతాం పోరాడతాం హక్కుల కోసం పోరాడతాం. ఏజెన్సీ డిఎస్సీ తీసే వరకు పోరాడతాం 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 ఏజెన్సీ డిఎస్సీ తీసే వరకు పోరాడతాం 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 ఏజెన్సీ డిఎస్సీ తీసే వరకు పోరాడతాం పోరాడతాం పోరాడతాం. జై ఆదివాసీ జై ఆదివాసీ మన వాళ్ళకి వస్తాయా? ఎందరు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే కాదు, మొత్తానికి ఈ ప్రాంతానికి ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ కూడా మనకున్నటువంటి చట్టాల మీద కానీ మనకున్నటువంటి జీవాల మీద కానీ మనకున్నటువంటి జీవన విధి విధానాల పైన కానీ ఏ మాత్రం కూడా కొద్దిగా కూడా అవగాహన అనేది లేదు. చట్టాలు ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రం కావాలని చెప్పేసి నీరు గారుస్తూ నిర్లక్ష్య వైఖరితో గిరిజనేతరులకు పబ్బం గడిపే విధంగా వాళ్లకు కొమ్ము కాస్తూ మనకు ఈ రోజు రోడ్డున కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మనం రోడ్డు నుంచి ఉంటే బయటికి గెంటేస్తున్నారు. మరి ఏంటి మన జీవన విధి విధానాలు? రానున్న రోజుల్లో మన పిల్లలకి మనం ఏ మార్గదర్శిగా ఉంటాం, వాళ్ళకి ఏం కల్పిస్తాం? మన పెద్దలు ఆ రోజుల్లో చదువుకోకుండానే మనకి ఈ మాత్రం జ్ఞానోదయం కల్పించేలా చేశారు. మనం చదువుకోనుండి మన పిల్లలకి మనం ఏం మెసేజ్ ఇస్తాం? మరి ఇలా ఎప్పటికీ ఇలాగే చేతులు కట్టుకుని ఉందామా, లేకపోతే ప్రభుత్వంతో తిరుగుబాటు చేద్దామా? రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన దేశంలో అమలవుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దళితవాడలో భోజనం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీపై దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. మేధావి, విశ్వరత్న, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ
శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధిష్టానం గౌచల్ అభియాన్లో భాగంగా అభిమాన్ దివస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పవా రామారావు పటేల్ గారికి, అలాగే గౌచల్ అభియాన్ జిల్లా కన్వీనర్ రమేష్ అన్న గారికి, డిప్యూటీసీ పండిత్ గారికి, ఎంపీ ప్రతాప్ గారికి, మండల సదస్సు సుందరెడ్డి గారికి, ప్యాక్ చైర్మన్ వైస్ చైర్మన్ లక్ష్మణ గారికి, అందరికీ, గ్రామస్తులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో అంబేద్కర్ గారు పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు ఒక భారతీయుడిగా నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకొరకంటే నాటి నుండి నేటి వరకు కూడా ప్రపంచ మేధావి మన భారతదేశంలోనే పుట్టడం, ఆయనకు మించిన వ్యక్తులు కూడా ప్రపంచం లేకపోవడం కూడా మన యొక్క దేశం చేసుకున్న అదృష్టం. ఎందుకొరకంటే ఒక బడికి పోలేనటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని రాసేటువంటి అదృష్టం వచ్చిందంటే అది కేవలం మన భారతదేశంలో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాకుండా బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగం దాదాపు ఇంకొక 1000 సంవత్సరాల వరకు కూడా దృఢంగానే ఉంటుంది, కానీ దానికి ఎవరు మార్చలేరు. ఎందుకొరకంటే మనము కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే సవరణ చేస్తున్నాం, కానీ రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరగదు.